guys, welcome back to our channel Prasu Vidya. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ దిస్ మీ ప్రసన్న అండ్ ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లోని ఈజీగా పెడిక్యూర్ ని ఎలా చేసుకోవచ్చు అన్నది మీతో షేర్ చేస్తుంటాను. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్కిన్ కి మనం చాలా కేర్ తీసుకుంటూ ఉంటాము. ఐ మీన్ డిఫరెంట్ ఫేషియల్స్ ని ట్రై చేస్తూ ఉంటాము, ఫేస్ ప్యాక్స్ ని ట్రై చేస్తూ ఉంటాము, తర్వాత డిఫరెంట్ క్రీమ్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాము. మన ఫేస్ హెల్దీగా ఉండాలి, స్మూత్ గా ఉండాలి అని చెప్పి. సో మనం ఫేస్ కి ఎలా అయితే కేర్ తీసుకుంటామో మన ఫీట్ కి కూడా అలానే కేర్ తీసుకోవాలి కదా. సో సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ట్యాన్ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది, అలా అని డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్ మొత్తం, డెడ్ స్కిన్ మొత్తం ఫామ్ అయిపోతుంది, క్రాక్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలా క్రాక్స్ ఫామ్ అయినప్పుడు మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది కదా. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మనం పెడిక్యూర్ ని చేసుకుంటాము. పార్లర్స్ కి వెళ్ళి కూడా ఈజీగా మనం పెడిక్యూర్ ని చేసుకోవచ్చు, కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి మనీ ఎందుకు స్పెండ్ చేయాలి. సో ఈజీగా పెడిక్యూర్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తుంటాను. అంతకంటే ముందు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో బిఫోర్ పెడిక్యూర్ నా లెగ్స్ అయితే ఇలా ఉన్నాయి, టాన్ అయిపోయాయి, తర్వాత డ్రైగా అయిపోయాయి. సమ్మర్ అన్నాక ఇవన్నీ కామన్ కదా. పెడిక్యూర్ ని మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం నెయిల్స్ ని క్లీన్ చేసుకోవాలి. నాకైతే నెయిల్ పాలిష్ ఉంది, సో నెయిల్ పాలిష్ రిమూవర్ తో నెయిల్ పాలిష్ ని మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను 2 లెగ్స్ కి. సో నెయిల్ పాలిష్ ని రిమూవ్ చేసిన తర్వాత నెయిల్స్ ని కూడా కట్ చేసుకోవాలి. నాకైతే చాలా లాంగ్ గా ఉన్నాయి, అందుకే ఇంకా నీట్ గా కట్ చేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో నెయిల్స్ ని కూడా కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల నెయిల్స్ కూడా కట్ చేసుకోలేకపోయాను. అండ్ నెయిల్ పాలిష్ పెట్టినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి అలా లాంగ్ గా పెంచేశాను. ఇంక ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా నెయిల్స్ కట్ చేసుకున్న తర్వాత నెయిల్స్ ని ఫైల్ చేసుకోవాలి. నెయిల్ కటర్ లోనే మనకి ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది, సో నీట్ గా ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఫినిషింగ్ బాగుంటుంది, అలానే మనకి డ్రెస్సెస్ కి, శారీస్ కి అలా నెయిల్స్ తగులుకోకుండా ఉంటాయి. సో ఇలా ఫైల్ చేసుకుంటున్నాను. సో నెయిల్ పాలిష్ రిమూవింగ్, నెయిల్ కటింగ్, ఫైలింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత పెడిక్యూర్ లో ది మెయిన్ పార్ట్ అన్నమాట ఇది. ఒక టబ్ లోకి ల్యూక్ వామ్ వాటర్ ని తీసుకున్నాను. వాటర్ మరీ హాట్ గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ కూల్ గా కూడా ఉండకూడదు, మీడియం గా ఉండాలన్నమాట. మన కాళ్ళు అందులో డిప్ చేస్తే మనకి కంఫర్టబుల్ గా అనిపించాలి. సో ఒక టబ్ లో నేను ల్యూక్ వామ్ వాటర్ ని తీసుకున్నాను, అందులోకి సోడా తర్వాత సాల్ట్ ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో హాఫ్ లెమన్ ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత రోజ్ పెటల్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు రోజ్ పెటల్స్ ప్లేస్ లో రోజ్ వాటర్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏది యాడ్ చేసుకున్నా పర్లేదన్నమాట. ఇలాంటి టబ్ లోకైనా వాటర్ ని తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏదైనా బకెట్ లోకి అలా అయినా కూడా తీసుకోవచ్చు. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా ఏ షాంపూని అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని కూడా అందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట. సో లెమన్ ని మొత్తం కూడా ఇలా స్క్వీజ్ చేసుకుంటూ వాటర్ లో కలిసిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలి. సో నా ఫీట్ అయితే చాలా డ్రై అయిపోయాయి ఈ సమ్మర్ లో, క్రాక్స్ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. సో క్రాక్స్ ఫామ్ అయినప్పుడు డస్ట్ ఈజీగా అంటేసుకుంటుంది మన లెగ్స్ కి, అలానే కొంచెం ఇరిటేటింగ్ గా మంట వచ్చినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో పెడిక్యూర్ తో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి మనకి. సో నెక్స్ట్ వచ్చి మన కాళ్ళని 10 to 15 మినిట్స్ వాటర్ లో పెట్టేసుకోవాలి. సో 15 మినిట్స్ పెట్టుకున్నాను నేనైతే. తర్వాత ఇలా పెడిక్యూర్ బ్రష్ మనకి మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది. నేనైతే సూపర్ మార్కెట్ లో తెచ్చుకున్నాను, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇలాంటి ఆన్లైన్ స్టోర్స్ లో కూడా మనకి ఈజీగా అవైలబుల్ లో ఉంటుంది. సో 15 మినిట్స్ మన కాళ్ళని వాటర్ లో డిప్ చేసిన తర్వాత సో ఫోర్ సైడ్స్ ఉంటాయన్నమాట పెడిక్యూర్ బ్రష్ లో. ఆ 4 సైడ్స్ ని యూజ్ చేసుకొని
ట్యాన్ ని మొత్తం రిమూవ్ చేసుకోవడం, తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం ఇలా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. సో ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, క్రాక్స్ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి. నాకైతే చాలా ఎక్కువ అయిపోయాయి అనమాట ఈ మధ్య క్రాక్స్. నార్మల్ గా అందరికి వింటర్ లో అవుతూ ఉంటాయి, నాకెందుకో మరి ఈసారి సమ్మర్ లో అయ్యాయి ఇలా. సో క్రాక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి ఇలా మొత్తం రబ్ చేసుకునేటప్పుడు. మరీ ఎక్కువ హార్డ్ గా రబ్ చేస్తే మంట వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు కంఫర్టబుల్ గా ఉన్నట్టు రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీకు పెడిక్యూర్ బ్రష్ అవైలబుల్లో లేకపోతే టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాడీ స్క్రబ్ బ్రషెస్ ఉంటాయి, దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ పెడిక్యూర్ బ్రష్ ని యూజ్ చేస్తున్నాను. సో పెడిక్యూర్ బ్రష్ హెల్ప్ తో మొత్తం డర్ట్ నైతే రిమూవ్ చేసుకున్నాను రబ్ చేసుకొని. నెక్స్ట్ ఇప్పుడు స్క్రబ్బింగ్ కోసం 2 స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులో మనం రెగ్యులర్ గా ఏ ఆయిల్ ని అయితే యూజ్ చేస్తామో ఆయిల్ ని కొంచెం యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్ లో మనం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిక్చర్ తో మన కాళ్ళకి మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. ఎక్సెస్ డర్ట్ ఏమైనా ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఆయిల్ ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం మాయిశ్చరైజ్ గా అనిపిస్తాయి అన్నమాట మన లెగ్స్ కూడా. సో డర్ట్ మొత్తం రిమూవ్ అయిపోవడానికి ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను. సో షుగర్ మిక్చర్ ని మొత్తం అప్లై చేసి స్క్రబ్ చేసుకున్న తర్వాత బ్రష్ తో ఇంకొకసారి మొత్తం క్లీన్ చేసుకున్నాను. సో వాటర్ చూసారా ఇప్పుడు ఎంత డర్టీగా అనిపిస్తున్నాయో. ఫస్ట్ లో చాలా క్లియర్ గా అనిపించాయి కదా. సో కాళ్ళకున్న డర్ట్ మొత్తం రిమూవ్ అయిపోయినట్టే మనకి ఇప్పుడు. నెక్స్ట్ టవల్ తో బాగా తుడిచేసుకున్న తర్వాత మనం రెగ్యులర్ గా ఏ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని మన ఫీట్ కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మాయిశ్చరైజర్ ఏది లేకపోతే రెగ్యులర్ గా యూజ్ చేసి జెల్లీ వాజ్లిన్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో దట్ మన ఫీట్ సాఫ్ట్ గా అండ్ డ్రై అవ్వకుండా ఉంటాయి. సో బిఫోర్ పెడిక్యూర్ అండ్ ఆఫ్టర్ పెడిక్యూర్ రిజల్ట్స్ అయితే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. నాకైతే నా ఫీట్ చాలా సాఫ్ట్ గా క్రాక్స్ ఏవి లేకుండా మంచిగా అనిపించాయి. సో ఈ పెడిక్యూర్ ని మనం ఈజీగా ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ తోనే చేసుకున్నాం కదా. సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా పెడిక్యూర్ ని చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఎక్కువ ట్యాన్ అవ్వకుండా ఉంటాయి, అలానే క్రాక్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏవైనా వీడియోస్ నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోస్ ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై.